షలోమ్ అందరికీ. ఈ వారం పరాషా పేరు కీ తావో. కీ తావో అనగా మీరు ప్రవేశించినప్పుడు అనే అర్థం వస్తుంది. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 1వ వచనం నుండి 29వ అధ్యాయము 8వ వచనం వరకు ఈ పరాషా భాగం ఉంటుంది. ఈ వారం పరాషాలో మనం చూసేది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేశంలో ప్రవేశించడానికి సిద్ధమవుతున్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. 6 గోత్రాల వారు గెరిజిము పర్వతముపై, మరొక 6 గోత్రాల వారు ఏబాలు పర్వతంపై నిలవబడి ఉండగా, లేవీయులు ఆ 2 పర్వతాల మధ్యనున్న లోయలో నిలవబడి దేవుని ఆజ్ఞలకు విధేయిస్తే దీవెనలని, ఆజ్ఞలను అతిక్రమిస్తే శాపాలు ప్రాప్తిస్తాయని ప్రకటించారు. అయితే మిద్రాష్ ఏమని వివరిస్తుందంటే, ఇక్కడ ఆ సమయంలో వారి యొక్క స్వరాలు పర్వతాల గుండా గర్జనలా మారుమోగిపోయాయి అని. లేవీయులు దీవెనల గురించి చెప్పినప్పుడు ప్రజలు తమ ముఖాలను ఎంతో పచ్చని చెట్లతో నిండిన గెరిజిము పర్వతం వైపు తిప్పుకున్నారు. శాపాల గురించి చెప్పినప్పుడు వారు రాళ్ళు రప్పలతో నిండిన ఏబాలు పర్వతం వైపు తిరిగారు. ఈ రెండిటి మధ్య తేడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేమిటంటే, ఆశీర్వాదం మరియు శాపం, జీవము మరియు మరణము వారి ముందు నిలవబడి ఉన్నాయి అని. అయితే పెద్దలు మనకి మరింత లోతైన విషయాలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అదేమిటంటే, ఈ 2 పర్వతాలు కూడా ఒకదానికి ఒకటి చాలా భిన్నంగా ఉన్నాయి. ఎలా? ఒక పర్వతమేమో పచ్చగా ఉన్నది, మరొకటేమో ఎండినదిగా ఉన్నది. అవి 2 చాలా దగ్గరగా పక్కపక్కన ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలా ఉన్నాయి అంటే, ఆశీర్వాదం మరియు శాపం మధ్య తేడా ఎంతో దూరం కాదని, అది మన ఎంపికపై ఆధారపడి ఉందని గుర్తు చేయడానికి. సరైనటువంటి దిశలో ఒక్క అడుగు వేసినా చాలు, జీవాన్ని తీసుకొని వస్తుంది. అలాగే తప్పు దిశలో ఒక్క అజాగ్రత్త అడుగు వేసినా వినాశనాన్ని తీసుకొని వస్తుంది. ఈ పాఠంలో ఉన్న నైతికత చాలా శక్తివంతమైనది. మనం రోజువారీ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా చాలా ముఖ్యమైనవే. మంచిగా మాట్లాడే ఒక్క దయగల మాట ఒకరి జీవితాన్ని మార్చగలదు. నిజాయితీగా ఉన్న ఒక్క క్షణం కూడా ఒక నమ్మకాన్ని నిర్మించగలుగుతుంది. కానీ స్వార్థపూరితంగా ప్రవర్తించేటటువంటి ఒక్క ప్రవర్తన మనం కట్టుకున్న దాని అంతటిని కూల్చివేస్తుంది. గెరిజిము మరియు ఏబాలు పర్వతాలు పక్క పక్కన నిలవబడినట్లే దీవెన మరియు శాపము మార్గాలు కూడా మన ముందే నిలుస్తూ ఉంది. కీ తావో పరాషా మనకు ఏం నేర్పుతున్నది ఏమిటంటే, దీవెన ఎక్కడో ఆకాశం నుండి వస్తుంది అని ఎదురు చూడటం కాదు, మన జీవన విధానం, మన మాటల తీరు మరియు ఇతరులను మనము ఎలా గౌరవిస్తామో అనే దాంట్లో ఈ దీవెన ఉంటుంది. కాబట్టి ఈ వారం 2 పర్వతాల పాఠాన్ని మనతో మనం తీసుకొని వెళ్దాం. మనం దీవెన మార్గాన్ని ఎంచుకుందాం మరియు మనం ఎన్నిక చేసిన ఎంపికలు ప్రపంచమునకు వెలుగును, సమాధానమును, మేలులను మరియు దీవెనలు తేవాలని కోరుకుంటూ అందరికీ షలోమ్.